ఇరుసుమండ గ్రామంలో జరిగిన గ్యాస్ లీకేజ్ మూలంగా చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. మంటలను అదుపు చేసేందుకు బోరుబావి చుట్టూ 4 కాల్వల ద్వారా నీటిని పంపిస్తున్నట్టు తెలిపారు. 90% మంటలు తగ్గుముఖం పట్టాయన్నారు. మరో 4 రోజుల్లో పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వస్తాయని, వారం రోజుల్లో బోరుబావికి క్యాపింగ్ బిగిస్తామని తెలిపారు. So everything they are finalized. So already 4 pumps are operating జరుగుతుంది. జరిగిన దగ్గర ఆ ఇన్సిడెంట్ లో right now everything is under control. So fire I was told by ONGC authorities fire in next 4 days వరకు ఉంటుంది, but with just minor flame. So ఆ fire continue అవ్వడం actually it's a good. The thing is actually మనకి లీక్ అయిన గ్యాస్ ఫైర్ ద్వారా ఎగ్జాస్ట్ అవుతే క్లౌడ్ ఫార్మేషన్ లేకుండా డెఫినెట్ గా దాన్ని ఫ్యూచర్ లో జరిగే ఒక ఇన్సిడెంట్ ని ప్రివెంట్ చేయొచ్చు. సో దట్స్ ద రీజన్ అంటిల్ ఆ క్యాప్ మొత్తం ఫిక్స్ చేసేంత వరకు అలా ఫైర్ అట్లీస్ట్ మినిమల్ క్వాంటిటీ అనేది ఫ్లో చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ ఇష్యూస్ సరౌండింగ్ ది ఏరియా. సో ఓఎన్జీసీ అథారిటీస్ నుంచి క్లియర్ గా వి గాట్ ఎన్ ఇంటిమేషన్ సేయింగ్ దట్ ఆల్రెడీ వాళ్ళ టీమ్స్ వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు. వాళ్ళతో ఆల్రెడీ వి హ్యాడ్ డిస్కషన్ కలెక్టరేట్. ఆల్రెడీ వి హ్యావ్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తో పాటు అందరితో డిస్కస్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ రీజన్స్ అవన్నీ కూడా ఏంటి అంటే బేసికలీ ఓఎన్జీసీ వాళ్ళు దే ఆర్ క్లియర్లీ కన్ఫర్మ్డ్. సో డ్రిల్లింగ్ యాక్టివిటీస్ లో డ్యూ టు సమ్ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల ఒక సెడిమెంట్ లేయర్ లో రఫ్లీ అరౌండ్ 2500 మీటర్స్ డెప్త్ లో there is some friction which has created this incident. So further within a span of 1 week or so they will go into the details and give a clear report of it. But as of now everything is contained, so there is nothing to worry. We have asked all the local public to come back to their homes and back to the normal life.